తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే విజయ్ని అనుమతించారు గవర్నర్. దీంతో ఆయన ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు. ఇందుకు గాను చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ 11:30కు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాలని తొలుత నిర్ణయించారు. అయితే విజయ్ ప్లాన్ కు నిన్న గవర్నర్ బ్రేకులు వేయడంతో గవర్నర్ ను ఇవాళ మళ్లీ కలిశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదించారు. రైట్, ఇక తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే విజయ్ని అనుమతించారు గవర్నర్. దీంతో ఆయన ప్రమాణ స్వీకారానికైతే రెడీ అవుతున్నారు. ఎందుకు గాను చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇవాళ 11:30కు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాలని తొలుత నిర్ణయించారు. అయితే విజయ్ ప్లాన్ కు నిన్న గవర్నర్ బ్రేకులు వేయడంతో గవర్నర్ ను ఇవాళ మళ్లీ కలిశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో వరుసగా ట్విస్టుల మీద ట్విస్టులు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. సో నిన్నటి నుంచి కూడా నిన్న ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు అనూహ్యంగా ఎక్స్పెక్ట్ చేయనచ్చుగా, ఎందుకంటే ఆ టీవీకే పార్టీ అత్యధికంగా 105 సీట్లతో తమిళనాడులోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. సో ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు కొన్ని పక్షాలు మద్దతు ఇస్తున్నాయని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో వాటి మిత్రపక్షాల మద్దతుతోనే టీవీకే పార్టీ అధినేత తలపతి విజయ్ నిన్న గవర్నర్ గారు లోక్భవన్ లో రాజేంద్ర విశ్వనాథన్ కలిసి తమకున్నటువంటి సంఖ్యాబలాన్ని లేఖలో ఇచ్చారు. కానీ అనూహ్యంగా గవర్నర్ నుంచి ఒక నిర్ణయం వెలువడ్డది. సో నిన్న ఏదైతే గవర్నర్ టీవీకి అధినేత విజయ్ తో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూలంగా లేకపోవడం, అదేవిధంగా విజయ్ విజ్ఞప్తిని తిరస్కరించడం జరిగింది. ఒక రకంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత సరైన బలం లేకపోవడంతో, అంటే రాజ్యాంగబద్ధంగా ఎవరికైతే ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఉందో 118 సీట్లు అవి లేకపోవడంతో విజయ్ విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించాడు. సో మరొకసారి ఈ రోజు యాక్చువల్గా ఏంటంటే నిన్న గవర్నర్ కలిసిన తర్వాత గవర్నర్ అనుమతిస్తే ఈ రోజు ఉదయం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఒకవైపుగా పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించాడు. దానికి ఏర్పాటు కూడా మొదలు పెట్టారు. కానీ ఇంతలోనే అనుకోనట్టుగా టీవీకే పార్టీకి గవర్నర్ షాక్ ఇవ్వడం, సో ప్రభుత్వ అనుమతికి ఏర్పాటు ఇవ్వకపోవడంతో మొత్తం కూడా ఎక్కడికక్కడ వాయిదా పడ్డది. సో ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా రద్దు జరిగింది. ఇక నెక్స్ట్ ఈ రోజు మళ్ళా నిన్నటితో పోలిస్తే ఈ రోజు పరిస్థితులు మారాయి. మరొకసారి గవర్నర్ ను సంప్రదించారు. ఎందుకంటే ప్రస్తుతానికి టీవీకే పార్టీ అధినేత టీవీకే పార్టీకి 108తో పాటుగా మరొక 5 కాంగ్రెస్ సంబంధించిన సభ్యుల మద్దతు ఉంది. సో చిన్న చిత్క పార్టీలు ఇక్కడ కొంతమంది ఏఐటీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ గవర్నర్ కలిశారు. గవర్నర్ కూడా సుమారుగా దాదాపుగా 40 నిమిషాల పాటు ఆలోచించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఎందుకంటే గతంలో ఇట్లాంటి అనుభవాలు ఎదురైనప్పుడు ఎట్లాంటి నేను తీసుకున్నారు. సో నిజంగా అనుమతిస్తే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అతిపెద్ద పార్టీగా ఉంది కాబట్టి, సహజంగా ఏంటంటే అతిపెద్ద పార్టీగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించారు. ఈలోపు అసెంబ్లీలో కనుక బల నిరూపణ చేసుకుంటే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. లేని ఎడల మరొకసారి రద్దయ్యే అవకాశం కనబడుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించారు. సో విజయ్ కూడా చక్కచక్క నెక్స్ట్ ప్రభుత్వ ఏర్పాటుకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తొలుతగా ఈ రోజు కాసేపటి క్రితమే గంట క్రితం టీవీకే ఆఫీస్ కు అంతా కూడా కోలాహలం నెలకొంది. ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు అంతా కూడా రిసార్ట్ లో ఉన్నారు. మహాబలిపురం రిసార్ట్, అక్కడి నుంచి అంతా కూడా ఒక్కొక్కరుగా నేరుగా టీవీకే ఆఫీస్ కు చేరుకుంటారు. సో ఎమ్మెల్యేతో చర్చిస్తారు.
ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇక ఆల్టర్నేట్ గా మిగతా పక్షాలకు సంబంధించి కొంత ఏఐడిఎంకే నుంచి మద్దతు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఏఐడిఎంకి సంబంధించిన 18 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీవీకే పార్టీతో టచ్ లో ఉన్నారు. వాళ్ళు అసెంబ్లీలో కనుక బల నిరూపణ జరిగితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే ఒప్పందం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అది 18 మంది అనేది ఒక ఫిగర్ బయటకు వినబడుతున్నా కూడా అంతకు మించే ఉండొచ్చు. ఎందుకంటే ఏఐడిఎంకేలోని మెజార్టీ ఎమ్మెల్యేలు పళనిస్వామి కన్నా ఇప్పుడు టీవీకి అధినేత విజయ్ పైన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. విజయ్ లీడర్షిప్ లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో వరుసగా రకరకాలుగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం అన్ని పార్టీలో కూడా ఒక రకమైనటువంటి అంటే ఒక రకమైన టెన్షన్ వాతావరణం, ఆందోళన వాతావరణం, అసలు ఏం జరగబోతోంది, రాజకీయాల్లో అనేకమైన ట్విస్టులు వస్తున్నాయి. సో ఒకవైపు ఏమో ఏఐడిఎంకేలో గందరగోళం ఉంది. ఏఐడిఎంకేలో కొంతమంది చీలి ఇటు టీవీకి మద్దతు ఇస్తాను తరుణంలో ఇదే సమయంలో ఇప్పుడు డిఎంకే పార్టీ స్టాలిన్ కూడా కాసేపటి క్రితమే సమావేశమయ్యారు. తమకు సంబంధించిన కూటమి కాంగ్రెస్ మినహా మిగతా కూటమికి సంబంధించి డిఎంకే సంబంధించినటువంటి కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు, సిపిఐ 2, సిపిఎం సంబంధించి వీసీకే సంబంధించిన 2 ఎమ్మెల్యేలు, అదే సందర్భంలో ఐయుఎంఎల్ ఇండియన్ ముస్లిం కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా ఈ సమావేశానికి హాజరడం కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఉన్నటువంటి స్టాలిన్ ఎందుకు కూటమికి సంబంధించి డిఎంకేతో కాంగ్రెస్ తో కలిపి మొత్తంగా డిఎంకే మొన్న కూటమిగా ఎన్నికల బరిలో నిలిచింది. కాంగ్రెస్ చివరి నిమిషంలో టీవీకి మద్దతు నిలిచడంతో కాంగ్రెస్ మినహా ఇప్పుడు మొత్తం కూటమి కూడా ఇప్పుడు భేటీ కావడం కూడా కొంత ఆసక్తికరంగా రాజకీయాలు మలుపులు తిరిగే అవకాశం ఉంది. అసలు స్టాలిన్ ఆలోచన ఏంది? ఎందుకంటే ఒకవైపు అయితే 6 నెలల వరకు మేము టీవీకే పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి అవకాశం ఇస్తాం, ఎట్లాంటి డిస్టర్బ్ చేయమని చెప్పాడు. సో ఒక వేచి చూస్తామన్నట్టు ధోరణిలో స్టాలిన్ ఉన్నాడు. అదే సందర్భంలో ఇప్పుడు భేటీ కావడం కూడా రాజకీయంగా ఆసక్తిగా మారింది. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ కాసేపట్లో ఈ సాయంత్రం కల్లా నెక్స్ట్ విజయ్ స్టెప్ ఎలా ఉండబోతోంది, విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయబోతున్నాడు, విజయ్ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు హాజరవుతారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తి నెలకొంది. అందులో కొన్ని పేర్లు మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి అదేవిధంగా దేశవ్యాప్తంగా 3 పేర్లు కొంత ఆసక్తిగా మారుతున్నాయి. ఎందుకంటే తమిళనాడులో టీవీకే పార్టీకి నిన్న మొన్నటి వరకు డిఎంకే పార్టీతో దోస్తీ కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా చివరి నిమిషంలో డిఎంకేకు టాటా చెప్పి ఇప్పుడు టీవీకే పార్టీకి మద్దతుగా నిలవడం కూడా రాజకీయంగా దేశవ్యాప్తంతో పాటు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ కు డిఎంకేకు మొదటి నుంచి దశాబ్దాలుగా కొంత కాలంగా కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా గతంలో యూపీఏ హయాంలో కూడా డిఎంకే పార్టీ అలయన్స్ లో ఉండి కేంద్ర మంత్రులుగా పనిచేసిన పరిస్థితి ఉంది. సో సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా స్టాలిన్ కావచ్చు, కొంత డిఎంకే పార్టీ సంబంధించి కనిమొళి లాంటి వాళ్ళు, రాజా లాంటి వాళ్ళు అత్యంత అంటే పార్టీతో కాకుండా కూడా వ్యక్తిగతంగా కొంత సన్నిహితులు గాంధీ కుటుంబానికి. అట్లాంటి మధ్యలో ఇప్పుడు టీవీకే పార్టీ గెలిచిన తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం డిఎంకేకు కాంగ్రెస్ పార్టీకి కొంత అగాధాన్ని పెంచాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ టీవీకే పార్టీకి సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరవుతారు అని ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగానే రాహుల్ గాంధీ హాజరవుతే కొంత టీవీకే పార్టీకి సంబంధించి భవిష్యత్తులో ఇక టీవీకే పార్టీతోనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా పొత్తును కొనసాగించే అవకాశం ఉంటుంది. మరింత బాండింగ్ ఏదంటే టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బాండింగ్ ను మరింత స్ట్రెంథెన్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని ఒక ఆలోచన కాంగ్రెస్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ కూడా రాబోతున్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా టీవీకే పార్టీకి నిన్న ఇచ్చినటువంటి ప్రకటనలో ఎవరైతే గిరీష్ చౌడంకర్ తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గిరీష్ చౌడంకర్ కు నిన్న ఇచ్చిన ఒక ప్రకటనలో కూడా కేవలం ఇది టీవీకే పార్టీకి ప్రస్తుతానికి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతే కాకుండా భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను ఇతర ఏ ఎన్నికలను ఇంక్లూడింగ్ రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఈ యొక్క అలయన్స్ కొనసాగుతుంది, మా మధ్య పొత్తు కొనసాగుతుందని చెప్పేసి స్పష్టం చేయడం కూడా కొంత డిఎంకే పార్టీకి అది అసలు కాంగ్రెస్ తీరు నచ్చలేదు, తీవ్ర అసంతృప్తిని ఒక రకంగా కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉంది. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఇప్పుడు కనుక రాహుల్ గాంధీ వస్తే ఇక్కడ నిజంగానే భవిష్యత్తులో డిఎంకే పార్టీ కాంగ్రెస్ తో అవసరాన్ని బట్టి తెగతెంపులు చేసుకుంటుంది. ఇక డిఎంకే పార్టీ తన సొంతగానే కాంగ్రెస్ లేకుండానే భవిష్యత్తులో ఎలాంటి అవసరం లేకుండానే రాజకీయంగా ముందుకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. అదో రకమైన సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. సో ఇండియా కూటమిలో కూడా కొంత బీటలు వచ్చే అవకాశం ఉంది. సో రేపు ప్రమాణ స్వీకారం కనుక జరిగితే ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ హాజరవుతారు అనేది ఒక అంశం. ఇక నెక్స్ట్ రాహుల్ గాంధీ తర్వాత మరొక 2 పేర్లు చాలా వినబడుతున్న ఇటీవల కాలంలో. అవి ఏంటంటే విజయ్కి అత్యంత సన్నిహితిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు నెక్స్ట్ టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా విజయ్ కి జగన్ కు మధ్య కొంత సత్సంబంధాలు ఉన్నాయి. అదే సందర్భంలో జగన్ కూడా పొలిటికల్ గా టీవీకి అధినేత విజయ్ జగన్ ను ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రమాణ స్వీకారం ప్రత్యేకంగా పిలిచే
సో ఆ ప్రమాణ స్వీకారానికి కూడా జగన్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక వివాహ వేడుకకు హాజరైన క్రమంలో అంటే వైఎస్ జగన్ సంబంధించి దగ్గరి కుటుంబ సభ్యుడి వివాహ వేడుకకు హాజరైన క్రమంలో అనేక మంది తమిళనాడు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించి అనేక మంది జగన్ తో సత్సంబంధం కలిగినారు. మంచి రిలేషన్ తో అక్కడ మాట్లాడడం, వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఆ బాండింగ్ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి విజయ్ ప్రమాణ స్వీకారానికి పిలిచే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తోంది. దానికి కూడా జగన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇటు ఏపీలో కావచ్చు, వైఎస్ఆర్సీపీ నుంచి కావచ్చు, అదేవిధంగా టీవీకే నుంచి వస్తున్న లీడ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి నిజంగానే కనుక టీవీకే పార్టీ అధినేత రేపు కానీ ఎప్పుడు కానీ ప్రమాణ స్వీకారం చేస్తే ఖచ్చితంగా దానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి వెళ్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. సో ఇక నెక్స్ట్ అత్యంత కీలకమైన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రమాణ స్వీకారానికి వెళ్తారా, కేసీఆర్ కు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందుతుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో విజయ్ వచ్చి ప్రత్యేకంగా కేసీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. సో రాజకీయ పార్టీగా ఇక్కడ తీసుకున్న నిర్ణయాలపైన కొంత అధ్యయనం చేశాడు. సో భవిష్యత్తులో రాజకీయ పార్టీ పెట్టాలంటే ఎలా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా దగ్గర అవ్వాలి, ప్రజల రాజకీయ పార్టీగా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, క్రైసిస్ వచ్చినప్పుడు కొంత కేసీఆర్ గైడ్ చేసినట్టుంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు అదేవిధంగా విజయ్ కు ఉన్నటువంటి కొంత అనుబంధం కారణంగానే ఈసారి ప్రమాణ స్వీకారానికి కూడా కేసీఆర్ పిలిచే అవకాశం ఉందంటున్నారు. సో కేసీఆర్ అంత దూరం హాజరవుతారా లేదని పక్కన పెడితే బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ తరఫున కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఇప్పుడు కూడా అంటే విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలుపొందిన తర్వాత మొత్తంగా ఇటు వైఎస్ఆర్సీపీ క్యాంపులోను అదేవిధంగా బీఆర్ఎస్ క్యాంపులో పెద్ద ఎత్తున సోషల్ మీడియా చర్చ జరిగింది. సో తమకు విజయ్ ని తమ మనిషిగా భావించి కొంత పాజిటివ్ గా సోషల్ మీడియాలో అనేక కామెంట్లు పెట్టినట్టు. ఎందుకంటే జగన్ తో కలిసిన ఫోటోలను, జగన్ తో కలిసిన వీడియోలు కావచ్చు, ఫోటోలను కావచ్చు వైఎస్ఆర్సీపీ క్యాంపు సంబంధించి పోస్ట్ చేస్తూ ఉంటే ఒక ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తే మరో బీఆర్ఎస్ తరఫున కూడా ఇటు కేసీఆర్ తో విజయ్ ఉన్నటువంటి ఫోటోలు వీడియోస్ ను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రిజల్ట్స్ తర్వాత ప్రమోట్ చేసిన పరిస్థితి, అంటే క్యాంపెయిన్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ విజయ్ కి తమకున్న అనుబంధాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇది ఒక రకంగా ప్రమాణ స్వీకారానికి కూడా ఇటు బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరఫున జగన్ హాజరయ్యే అవకాశం ఉన్నాయి. మొత్తంగా ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు హాజరవుతారు, ఇప్పుడు కేటీఆర్, జగన్ అదేవిధంగా రాహుల్ గాంధీ ఈ ముగ్గురు కనుక అక్కడ హాజరైతే కొంత పొలిటికల్ గా కూడా కొంత హీట్ పెరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళు ముగ్గురే కాకుండా ఇతరత్ర సినిమా నుంచి ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది. అల్టిమేట్ గా ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేను కాసేపటి క్రితమే గవర్నర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి. ఈ నేపథ్యంలో ఇక వరుసగా నెక్స్ట్ ఇప్పటికే ఆలస్యమైంది, ఇక ఆలస్యం చేయకూడదు అనే ఒక భావనలో విజయ్ ఉన్నాడు. సో కొంత రాజకీయ లేమి కారణంగా, రాజకీయ అనుభవం లేకపోవడంతో కొంత తప్పిదాల వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇక అట్లాంటి పొరపాట్లు చేయకుండా కొంత గంట ఆలస్యమైన కొన్ని ఇతరత్ర తమకు ఉన్నటువంటి ఎవరైతే రాజకీయంగా అనుభవంకు ఉన్నటువంటి నేతలు ఉన్నారో, దేశవ్యాప్తంగా అత్యంత సన్నిహితులుగా ఉన్నారో వాళ్ళ యొక్క ఆ నేతల యొక్క అనుభవాన్ని లేకుంటే వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఇక ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుని తెలుసు. సో దాంట్లో భాగంగానే ఒకటి మ్యాజిక్ ఫిగర్ 118కి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే కూడా నిన్న ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ని కలిసినప్పుడు విజయ్ ఖచ్చితంగా సంఖ్యాబలం లేదంటూ కూడా తిరిగి పంపించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సంఖ్యాబలం విషయానికి వస్తే కూడా కాంగ్రెస్ నుంచి 5 ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నప్పటికీ 112 మందే అవుతున్నారు ఏ లెక్కన చూసినా. సో మ్యాజిక్ ఫిగర్ దాటట్లేదు. సో ఇదే లెక్క ఇదే సంఖ్యాబలంతో వెళ్ళబోతున్నారా, లేదంటే ఏం చేయబోతున్నారు విజయ్ అంతకంటే ముందుగా? ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ కి మొదటి నుంచి కూడా ఏఐడిఎంకేలు కొంతమంది ఎమ్మెల్యేలు బయట నుంచి మద్దతు ఇస్తున్నట్టుగా ఇప్పటికే కొంత ఇంటర్నల్ గా విజయ్ తండ్రిని ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు కలిశారు. సో మేము మద్దతు ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి మద్దతు తీసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్ ఒక రకంగా అనుమతిస్తారు. సో ఎప్పుడైతే ఈ యొక్క తనకు పూర్తి స్థాయిలో బలం ఉందా లేదా అనేది
అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొదటగా ఎక్కడైనా సరే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు మొన్న ఎన్నికల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా టీవీకే ఆవిర్భవించింది కాబట్టి సో అతను గవర్నర్ కలిశారు. విజయ్ గవర్నర్ కలిసి మేము ప్రభుత్వం ఏర్పాటు సిద్ధంగా ఉన్నాను, మాకు అవకాశం ఇండివని చెప్పేసి లెటర్ ఇచ్చారు. సో దానికి నిన్న కొంత న్యాయసమ్మతం లేకపోవడంతో కొంత న్యాయ సలహాలు తీసుకున్నటువంటి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ నిన్న తిరస్కరించాడు. బట్ ఈ రోజు మరొకసారి పూర్తి స్థాయిలో కొన్ని వివరాలతో కూడినటువంటి లేఖను విజయ్ గవర్నర్ కి అందజేశారు. కొంత విజయ్ ఇచ్చినటువంటి వివరణ పైన సుదీర్ఘంగా ఒక రకంగా సంతృప్తి వ్యక్తం చేసి ఎట్టకేలకు న్యాయ సలహాలు తీసుకుని కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించారు. సో ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. సో చకచక నెక్స్ట్ కార్యక్రమం ప్రమాణ స్వీకారం కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతాయి. ఎప్పుడైతే అసెంబ్లీలో బల నిరూపణ ఉంటుందో అసలు ఎపిసోడ్ అప్పుడే రాధాకృష్ణ మీరు అన్నట్లు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలి, లోక్ భవన్ లో కాదు అంటూ కూడా స్టాలిన్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. సో ఇక్కడ కావాలని గవర్నర్ ఏమన్నా ఆపుతున్నారన్న సందేహాలు కూడా ఒక పక్క వ్యక్తమవుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన క్లారిటీస్ ఏంటి? ప్రస్తుతానికైతే గవర్నర్ కు ఉన్నటువంటి కొంత విచక్షణ అధికారాలు గతంలో ఉన్నటువంటి సుప్రీం గైడ్ లైన్స్ అన్ని కోడ్ చేసుకుని సో నిన్న అంటే విజయ్ ఇచ్చినటువంటి మధ్యలో కేవలం 113 అంటే ఇంక్లూడింగ్ 108 ప్లస్ కాంగ్రెస్ సంబంధించి 5 అంటే అందులో ఒకరు విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు కాబట్టి అవును చూసుకుంటే 112 ఉన్నారు. సో మిగతా సంఖ్యాబలం చూపిస్తే బాగుంటుంది. సో అవి రెడీ చేసుకొని సిద్ధంగా ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు మీరు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి గవర్నర్ సూచించారు. సో దాన్ని బేస్ చేసుకుని నిన్న మీరు ఆ పూర్తి స్థాయిలో సంఖ్యాబలాన్ని కనుక ఇస్తే మీరు ప్రభుత్వ ఏర్పాటు చేసుకోవచ్చు. దాని గురించి ఒక విషయం ఆలోచించండి, భవిష్యత్తులో ఇబ్బంది పడొద్దు అనేది ఒక సూచన చేశారు. దాని ప్రకారమే నిన్నటి ఈ రోజు ప్రమాణ స్వీకారం జరగలేదు తప్ప అంతకు మించి లేదు. సో ఈ రోజు మరొకసారి పూర్తి స్థాయిలో వివరాలతో కూడినటువంటి లేఖను గవర్నర్ కి ఇవ్వడం, గవర్నర్ కు వివరించడంతో గవర్నర్ కూడా సంతృప్తి చెంది ఇక ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించారు. సో ఇది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ఏఐడిఎంకి సంబంధించినట్టు ఇప్పటికే ఎమ్మెల్యేలో చాలా మంది విజయ్తో టచ్ లో ఉండడం. అదే సందర్భంలో ఒకవేళ కనుక ఓవరాల్ గా ఆ రోజు సభలో హాజరు ఉన్నటువంటి సభ్యులు 2/3 చూస్తారు కాబట్టి కొంతమంది ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వకుండా ఆ రోజు కనుక అసెంబ్లీకి హాజరు కాకపోతే కూడా ఓ రకంగా టీవీకే పార్టీకి అది కొంత బెనిఫిట్ గా మారే అవకాశం ఉంటుంది. అయితే బయట నుంచి మద్దతు ఇవ్వడం లేదు అంటే ఆ రోజు ఎప్పుడైతే బల నిరూపణ ఉంటుందో ఆ రోజు విజయ్కు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 20-30 మంది ఎమ్మెల్యేలు కనుక ఆ రోజు ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోతే ఆటోమేటిక్ గా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం కూడా సుగమం అవుతుంది. బల నిరూపణలో కూడా ఓ రకంగా సక్సెస్ అవుతారు. ఇవన్నీ చూసుకునే కొంత విజయ్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. లేని పక్షంలో దాంట్లో మెజార్టీ ఎమ్మెల్యేలు 2/3 ఏఐడిఎంకి సంబంధించిన మెజార్టీ ఎమ్మెల్యేలు ఒకవేళ కనుక కొంత గ్రూప్ గా చీలి టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చినా అది కూడా ఒక సంచలనంగా మారుతుంది. సో ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీవీకే పార్టీకి కొంత హడిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్న హడిల్స్ కూడా తొలగిపోతాయని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే పీఎంకే పార్టీ కూడా కొంత ఆలోచన ఉంది. ఏఐడిఎంకేతో కేంద్రం అంటే ఏఐడిఎంకే బీజేపీ పీఎంకే పార్టీ కలిసి కూటమిగా వెళ్లారు. సో అందులో పీఎంకే పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కూడా కాస్త టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే ఏఐడిఎంకేలో కొంత చీలిక ఉంటుందో ఆ చీలిక వర్గంతో జత కట్టి టీవీకే పార్టీకి మద్దతు ఇస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన అయితే ప్రస్తుతానికి పీఎంకే పార్టీ ఉంది. సో అన్ని కూడా బల నిరూపణ సమయంలో ఇవన్నీ తేలిపోతాయి. సో అంతకుముందు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతారు ఏందనేది కూడా ఒక చర్చ ఉంది. ప్రస్తుతానికైతే టీవీకే పార్టీ అధినేత విజయ్ తన ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సమావేశంలో తన ఐడి మొత్తంగా ముందుగా వివరిస్తారు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉండబోతోంది, నెక్స్ట్ మనం సంఖ్యాబలానికి పూర్తి స్థాయిలో చేరుకోవడానికి ఏం చేయాల్సి ఉంటుంది, మనం ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది కూడా కొంత పార్టీలో సీనియర్ నాయకులకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు వివరించే అవకాశం ఉంది. సో మొత్తానికైతే తమిళనాడు డ్రామా మరి కొద్దిగా ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక మేజర్ ఎపిసోడ్ కి అయితే ఈ రోజు పుల్ స్టాప్ పడ్డది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి గవర్నర్ అయితే అనుమతించాడు. సో అదొక బిగ్ బ్రేకింగ్. సో అనుమతి తర్వాత నెక్స్ట్ విజయ్ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి, విజయ్ కి ఎవరు మద్దతు ఇస్తారు, విజయ్ ఎవరు మద్దతు కోరే అవకాశం ఉంది అనేదే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. సో ఇప్పుడు మొత్తంగా అయితే సిపిఎం అయితే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు మాత్రం మేము మద్దతు ఇవ్వబోము, డిఎంకే కూటమిలోనే కొనసాగుతామని చెప్పి స్పష్టం చేశారు. దాంతో పాటుగా కాసేపటి క్రితం స్టాలిన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మీటింగ్ లో కూడా డిఎంకే కూటమి మీటింగ్ లో కూడా వాళ్ళు అటెండ్ అయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలతో పాటుగా బీసీకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఐయుఎంఎల్ ఇండియన్ ముస్లిం లీగ్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అతను కూడా హాజరయ్యారు. సో ఆ రకంగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక నుంచి
మేము ప్రతిపక్షంగా కూటమిగా ఉంటామని చెప్పేసి కూడా ఒక సిగ్నల్ అయితే సంకేతాలు అయితే పంపించగలిగారు. సో ఇప్పుడున్నటువంటి పక్షంలో ఇక ఈ కూటమి కాకుండా కాంగ్రెస్ తో పాటు ఇప్పుడు ఒకవేళ కనుక విజయ్కి మద్దతు ఇవ్వాలనుకుంటే మొత్తం పూర్తి స్థాయిలో 118 మ్యాజిక్ ఫిగర్ ఒక చేరాలనుకుంటే మాత్రం ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఒకటే ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు చీలిక రావడం, లేకుంటే పిఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడం. సో పిఎంకేలతో పాటుగా డిఎండికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు, అతను కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో అవన్నీ కలుపుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి త్వరలోనే ప్రమాణ స్వీకారం ఇతర చకచక జరిగిపోతాయి. సో అల్టిమేట్ గా మనం వేచి చూడాలి. ఈ రోజు రేపు ఈరోజు సాయంత్రం కల్లా మరిన్ని కొంత డెవలప్మెంట్స్ తమిళ రాజకీయాల్లో ఉండే అవకాశం కనపడుతోంది. సో నిన్న నుంచి కూడా అనేక ప్రచారాలు, అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ అల్టిమేట్ గా ఈ రోజు మేజర్ ఒక దానికి అయితే పులి స్టాప్ పడ్డది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక మిగతా కార్యక్రమాలు విజయ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటాడు, విజయ్ ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.